అమ్మయ్య హ్యాపీ. ఇప్పుడే అనుకుంటండి శాలరీ పడింది. వెరీ గుడ్, హ్యాపీగా ఉంది, అంతా బాగుంది. ఇంకొంచెం లగ్జరీగా బతకాలంటే ఏదైనా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుండేది ఆలోచిస్తున్నా. ఏం చేయాలో అర్థం కాలే. సో డబ్బులేమో శాలరీకి అక్కడక్కడ సరిపోతుంది. ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఏం చేద్దాము? మా ఫ్రెండ్ చెప్పినాడు, మన టాప్ పైన మన మిద్ది పైన ఉన్న దానిపైన నుండి ఆదాయం పొందొచ్చు అని అన్నాడు. అదేందో ఒకసారి చూద్దామని ఇప్పుడే పాంప్లెట్ చూశానండి. మన ఇంటి పైన పెట్టుకొని సోలార్ ద్వారా బిగించుకొని ఆదాయం వస్తుందంటే ఏమో అనుకున్నాను. బిగించాను. ఒక 3 కిలోవాట్లు మనకి ఇంటి పైన ఎట్లా స్పేస్ ఖాళీగా ఉంటే 3 కిలోవాట్లు పెట్టుకుంటే అర్థండి. స్టేట్మెంట్ ఇప్పుడు తీసినాను. 400 రూపాయలు ఈ మంత్లో డబ్బులు పడినాయి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అయింది. హ్యాపీగా ఇప్పుడే ఏదో కావాలో సినిమా పోవాలని మా భార్య ఇప్పుడే ఏదో సతాయిస్తుంది. సినిమా సినిమా పోదామని పిల్లలు వీళ్ళకని ఒక సోర్స్ ఆఫ్ నెల ఒక 500-600 ఎక్స్ట్రాగా పడుతున్నాయి. ఇంకేం కావాలా? ఒక శాలరీ ఆ పైన ఉన్న మిద్ది పైన ఉండి ఇన్కమ్. సో మీరు కూడా మీ ఇళ్ళలో పైన మిద్దిని ఖాళీ పెట్టుకోకుండా పైన సోలార్ ప్యానల్స్ బిగించుకొని గవర్నమెంట్ ఎట్లా మీకు డబ్బులు రిటర్న్గా ఇస్తుంది. ఆదాయం పొందండి. హ్యాపీగా ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది అవుతుంది. సో నేనైతే మా మిద్దిని ఖాళీ పెట్టలే. ఆ ఎండకు ఊరికే మన ట్యాంకులు అన్నీ చెడిపోతున్నాయి, అన్నీ వాడిపోతున్నాయి. దానికి ఒక షెడ్ లాగా రెడీ అయిపోయింది. సాయంత్రం అయితేనే మేము పిల్ల బాబులతో హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఆ పైన దాన్ని పెట్టుకొని ప్యానల్స్ని ఆ ఎండ 4% తగ్గిపోతుంది. అది కూడా చేసుకోండి. నెల 500-600 వస్తాయి, ఇన్కమ్ వస్తుంది. అదొకటి జరుగుతూ ఉంటుంది. ఇంకా మీరు ఆలోచించకుండా ఈ ఆదాయం వచ్చేది ఎన్నుకోండి. థ్యాంక్ యూ.